నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు బాసరలో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి అల్లోల 5.75 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రం అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టు స్టే ఇచ్చిన సీఎం జగన్ కి చీమ కుట్టినట్లు కూడా లేదు రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు స్టే విధించడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు దేశవ్యాప్తంగా 46వ ర్యాంకును సాధించిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థి భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని కోరుకున్నామన్న అర్చకులు సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ఘర్షణ కల్లు డిపో విక్రయదారులపై కత్తితో దాడి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బాసర జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రాన్ని 5.75 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆయన బాసరలో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి 5.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు వీఐపీ అతిథి గృహం ఆధునీకరణ, టీడీడీ పక్కన భవనం నుంచి వ్యాస మహర్షి గృహం వరకు షెడ్ నిర్మాణం, ఆలయ ప్రహారీ నిర్మాణం, నదీ ఒడ్డున నూరేశ్వర ఆలయం వద్ద షెడ్ నిర్మాణ పనులకు మంత్రి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రానికి వచ్చే భక్తులు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అమ్మవారికి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచే భక్తులు వస్తున్నారని, వారందరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. अखंड श्री महाकाली शक्ति सहकुटुंबस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्धि तस्मै ब्रह्मश ब्रह्म ब्रह्मणो वेदामृतेन वृषापदायी जगोदा సిఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు స్టే విధించడం హర్షణీయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు, సలహాదారులు ముఖ్యమంత్రికి సహేతుకమైన సలహాలు, సూచనలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా నిర్ణయాలు చెప్పే అధికారం ఐఏఎస్ అధికారులకు ఉందని, కానీ ఈ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. కోర్టులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్టే ఇచ్చినా ఆ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమని చెప్పినా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పుడు నిర్ణయాలు తీసుకుని అబాస్ పాలవటం జరుగుతుంది. నిన్న కూడా మరి జరిగిన సంఘటనలో మరి సిఆర్డీ రద్దు కానీ, అలాగే రాజధాని విభజన కానీ ఈ రెండిట్ల మీద కూడా కోర్టు మరి స్టే ఇవ్వడం హర్షణీయం. మరి ఆయన ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్స్ ఉన్నారు.
వాళ్ళందరూ కూడా సరైన నిర్ణయాలు ఎందుకు చెప్పట్లేదు? ఈయన ఎంతోమందిని సలహాదారులుగా వేసుకోవడం జరిగింది. ఆ సలహాదారులు ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు? లేకపోతే సలహాలు ఇచ్చినా ఈయన పట్టించుకోవట్లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి సరైన నిర్ణయాలు చెప్పే అధికారం ఐపీఎస్ అధికారికి ఉంది. ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు బలైపోతూ ఉంటారు. అంచేత ఎప్పుడు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు మరి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి సరైన నిర్ణయం చెప్పి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పే బాధ్యత కూడా ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉంది. అలాగే ఇలా వేరే కోర్టులు తీసుకుంటే ఆయన తీసుకున్న నిర్ణయాల మీద 70 కేసుల మీద ఇప్పటికే స్టే ఇవ్వడం జరిగింది. 70 పైన. ఇలాగెందుకు జరుగుతుంది రాష్ట్రంలో? మరి ఒక్క కేసుకే మరి కోర్టు వ్యతిరేకంగా చెప్పినందుకు చాలామంది ముఖ్యమంత్రులు రిజైన్ చేయడం జరిగింది. ఈయన కోర్టు నిర్ణయాలు చెప్పినా, స్టే ఇచ్చినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పినా ఈయనకి ఎక్కడ కూడా చేకూట్టినట్టు కూడా లేదు. అలాగే ప్రజాస్వామ్యంలో ఈ కోర్టుల పాత్ర ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాల్ని మరి సరైనది కాదా లేదా, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చెప్పి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సీఎంలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికే గొడ్డల పెట్టు. మరి సిఆర్డీ రద్దు కానీ, అలాగే అధిక రాజధాని వికేంద్రీకరణ కానీ, మరి ఈ రెండట్ల మీద కూడా మరి తప్పుడు నిర్ణయం తీసుకుని ఇలా మరొకసారి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థులు సత్తా చాటుకున్నారు. చౌటుపల్ మండలం గుండ్లబావి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, సుశీలదేవిల కుమార్తె దాత్రిరెడ్డి ఐఏఎస్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 46వ ర్యాంకును సాధించింది. 46వ ర్యాంకు సాధించిన దాత్రిరెడ్డి తన మొదటి ప్రయత్నంలో కూడా సివిల్స్ ఫలితాల్లో 237వ ర్యాంకుతో ఐపీఎస్ సాధించింది. కానీ తనకు ఐఏఎస్ కావాలనే తపనతో మళ్లీ అత్యుత్తమ ర్యాంకు సాధించాలని 2019 సివిల్స్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 46వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. దాత్రిరెడ్డి మొదటి నుంచి చదువులో ఉత్తమ ప్రతిభ కనిపించే ఐఐటి ఎంట్రన్స్లో ఖరగ్పూర్ ఐఐటిలో సీటు సంపాదించి 2015-16లో బీటెక్ పూర్తి చేసింది. తర్వాత ముంబైలో జర్మనీకి చెందిన డయాచ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించింది. చివరకు అనుకున్న లక్ష్యం సాధించింది. మాది గుండ్లబాయి గ్రామం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి జిల్లా. ఐఏఎస్ చదివిన అమ్మాయి పెద్దిరెడ్డి దాత్రి, మా చిన్న తాత బిడ్డే. ఆమె చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదివింది. ఇంతకుముందుకు 2018లో రాసింది, ఎగ్జామ్ రాసింది. 233 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఐపీఎస్ చేస్తుంది, ట్రైనింగ్లో ఉన్నది. మళ్ళీ ఎగ్జామ్ రాసింది. మళ్ళీ ర్యాంకు 46 వచ్చింది ర్యాంకు. మాకు ఎంతో సంతోషకరమైన విషయం. మాకు చాలా ఆనందంగా ఉన్నది. గుండ్లబాయికి, చౌటుప్పల్ మండలానికి, యాదాద్రి జిల్లాకు, తెలంగాణలో ఫస్ట్గా ఉన్నది కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అతను తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించారు. చిన్నప్పటి నుంచి ఆమె కరెంట్ చేసింది. ఆమె స్టడీలో కూడా ఎక్కడైనా బాగా ఫస్ట్ ఉండేది. స్కూల్ ఫస్ట్ ఉండే, కాలేజీలలో అయినా ఏదైనా బాగా మంచిగా చదివింది. ఆమె అన్నిట్లల్లా తెలుగుతోని బాగా హుషారుగా ఉండేది. మా ఊరికి చాలా పేరు తెచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు. అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. పెద్దపల్లి జిల్లా బెల్లంపల్లికి చెందిన సిరిశెట్టి సంగీత్ సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియాలో 330 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. దేశంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో సిరిశెట్టి సంగీత్ అత్యున్నత ర్యాంకు సాధించాడు. సంగీత్ తండ్రి సిరిశెట్టి సత్యనారాయణ సింగరేణిలో ఎలక్ట్రీషియన్ కాగా తల్లి ప్రైవేట్ పాఠశాల నడుపుతున్నారు. ప్రస్తుతం సంగీత్ ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథలో ఏఈగా పనిచేస్తున్నారు. నిలబడిన ఫలితాల్లో 330 ర్యాంకు సాధించిన సిరిశెట్టి సంకీర్త్ ఫాదర్గా నేను చాలా గర్విస్తున్నాను. నా పేరు సిరిశెట్టి సత్యనారాయణ. బెల్లంపల్లిలో ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాను. మా అబ్బాయి వచ్చేసి బెల్లంపల్లి పట్టణంలోని చిన్న స్కూలు, మదర్స్ కాన్వెంట్ స్కూల్లో నర్సరీ నుండి 10వ తరగతి వరకు విద్య అభ్యసించి ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలు చేసి డిగ్రీ ఉస్మాన్ యూనివర్సిటీలో చేసి చిన్నప్పటి నుండే ఫస్ట్ టు 7th వరకు మామూలు స్థాయి విద్యార్థిగా ఉండి 7th నుండి ఒక ఉన్నతమైన ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్గా ఎదిగి 10th క్లాస్లో మంచి మార్కులు, ఏ గ్రేడ్ మార్కులు సాధించి
ఇంటర్మీడియట్ కూడా టాప్ మార్కులు సాధించి, ఇంజనీరింగ్ కూడా టాప్ మార్కులు కూడా సాధించి, మంచి ర్యాంక్ సాధించి ఈరోజు యూపీపీఎస్సీలో 330 ర్యాంక్ సాధించడం చాలా గర్వకారంగా ఉంది. దీనికి కృషి చేసిన మదర్స్ కాన్వెంట్ స్కూలు ఉపాధ్యాయులందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదే కాకుండా మా అబ్బాయిని కోసం తీర్చిదిద్దిన కోచింగ్ సెంటర్స్ ఏమి, సహాయ సహకారాలు అందించిన అధికారులు ఏంటిది, సపోర్ట్ చేసిన విద్యార్థులు, అతని స్నేహితులందరూ కూడా మీ ద్వారా వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అహోరాత్రులు కష్టపడి 15 గంటలు 16 గంటలు చదువుకుంటూ ఎలాంటి పార్టీలకు కానీ, ఎలాంటి పెళ్ళిళ్ళకు కానీ, ఎలాంటి ఫంక్షన్స్ కూడా అవాయిడ్ చేసుకుంటూ ఆయన లక్ష్య సాధనంగా పెట్టుకొని ఈరోజు లక్ష్యం సాధించడం ఒక తల్లిదండ్రులుగా మేము చాలా గర్విస్తున్నాం. బేసికల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుండి నేను నా మోటివేషన్ మోస్ట్లీ మా పేరెంట్స్ దగ్గర నుండి వచ్చింది. మా ఫాదర్కి ఉన్న అవేర్నెస్తో తను చిన్నప్పటి నుండి నన్ను నువ్వు ఒక ఐఏఎస్ కావాలి, కలెక్టర్ కావాలి అంటూ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దానికి తోడు మా చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీలో ఉన్న సర్వీస్ ఓరియంటేషన్ కానీ, పేదలకు హెల్ప్ చేసే యాటిట్యూడ్ కానీ అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మా ఫ్యామిలీలో ఏ ఇంపార్టెంట్ ఒకేషన్ జరిగినా, ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా, ఏమైనా బర్త్డేస్ వచ్చినా కూడా కల్చర్ ఏంటంటే మోస్ట్లీ పూర్ పీపుల్ని కానీ, మార్జినలైజ్ పీపుల్ కానీ పిలిచి వాళ్ళకు చీరలు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ లో ఇండల్జ్ అయ్యేవాళ్ళం మేము మోస్ట్లీ. సో అక్కడ నుండి నేను ఇన్స్పిరేషన్ డ్రా చేసుకున్నాను. మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ప్లస్ సర్వీస్ ఓరియంటేషన్ అనే మోటివ్, ఇక్కడ నుండి నేను ఇన్స్పిరేషన్ డ్రా చేసుకున్నాను. దాని తర్వాత నేను సివిల్ సర్వీసెస్ వెళ్దామన్న మోటివ్ వచ్చింది. అక్కడ నుండి నేను కంటిన్యూ చేశాను, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చిన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ మోటివేషన్ కానీ, వాళ్ళ స్టోరీస్ కానీ ఇంకా నన్ను ఫర్దర్ గా ఆస్పైర్ చేశాయి. ఫైనల్ గా నా ప్రిపరేషన్ లో పిన్ పాయింట్ చేసుకోగలిగితే నా ప్రిపరేషన్ నేను హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో వేదకుమారి మేడంకి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానాచార్యుడు, స్థల స్థాయి ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యుల నేతృత్వంలో బేడ మండపంలో సీతారామచంద్రుల వారిని ఆరాధించి అర్చన చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో నెయ్యి, సమిధలు సమర్పించి హోమం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వద్ద ఆందోళన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి కిడ్నీ వ్యాధితో ఓ వ్యక్తిని యశోద హాస్పిటల్లో చేర్పించారు. అయితే అతనికి కరోనా వచ్చిందని కుటుంబీకుల నుండి చికిత్స కోసం 4 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. తిరిగి ఇప్పుడు 5 లక్షలు ఇస్తేనే అతన్ని చూపిస్తామని, గత 10 రోజుల నుండి వాళ్ళ కుమారుని చూపించట్లేదని కుటుంబీకులు ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నడుచుకుంటూ వచ్చినాము. నా కొడుకు నడుచుకుంటూ డాక్టర్లకు పోయిన పేషెంట్ చూపెడతలేదు. 4 లక్షలు కట్టినా, ఇంకా 5 లక్షలు కట్టమంటున్నాడు. నా కొడుకు లేని మాట అంత కర్ణ వచ్చింది అంటున్నారు. మాకు లేని ఇబ్బంది పెడుతున్నారు. మేము గరీబ్ వాళ్ళం, మాకు ఏం లేదు. అప్ప తెచ్చి కట్టినా, మాకు అప్ప తెచ్చి కట్టున్నాం. నా 3 కొడుకులుండ ఇక్కడ కిడ్నీ బాగలేదని తీసుకొస్తే కోవిడ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఒకసారి ఆలోచించండి. ప్రజల్ని రక్త మాంసాలని పిక్కి పీల్చి చేస్తున్నారు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్. ఈ దౌర్జన్యం నశించాలా. ఎందుకంటే ఆమెకు చూపెట్టకుండా 10 రోజుల దాకా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని 3 లక్షల రూపాయల దాకా పైసలు కట్టించుకొని ఇప్పుడు 5 లక్షలు కడితేనే 5 లక్షల రూపాయలు కడితేనే మీ బాబుని చూపిస్తామని చెప్పడం ఆ దుర్మార్గం. ఒక్కసారి ఆలోచించాలా. మానవతా కోణంతో ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. యశోద హాస్పిటల్ ఇది యశోద హాస్పిటల్, ఇది చాలా దుర్మార్గం. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్. వీళ్ళ బాబు కోరుట్ల, వీళ్ళు నిరుపేదలు. ఏదో తొట్టలు పుట్టలు అల్లుకొని చీపులు కట్టుకొని ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, కూలి పనులు చేసుకొని సప్పో తీసుకొచ్చుకొని ఇక్కడ అమౌంట్ కడితే 3 లక్షల రూపాయలు కట్టి 5 లక్షలు కట్టమంటున్నారు. అక్కడ డాక్టరు కిడ్నీ పేషెంట్ ఊర్మిళ ఆనంద్ మేడం అని చెప్పారు ఇంకా కట్టమని. ఇది చాలా మంచిది కాదు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు మానవతావాదులు, రాజకీయ నాయకులు, ఇంకెవరైతే సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు ట్విట్టర్లో పెడితే, మీరు పోస్టులు పెడితే ఎమ్మటే స్పందిస్తారు. ఇలాంటి నిరుపేదలు మీరు స్పందించాలా. మీ స్థానిక కోరుట్ల ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ మినిస్టర్ గారు కానీ ఇలాంటి నిరుపేదలు మీరు ఆదుకోవాలని ఈ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి హాస్పిటల్లో నిరుపేదలు వస్తుంటారు. వాళ్ళు లేకనే వచ్చారు మిమ్మల్ని నమ్ముకొని. ముందే చెప్పాలా. ముందు చెప్పకుండా ఇవాళ వారం 10 రోజులు పెట్టేసి ఇప్పటికీ 5 లక్షల రూపాయలు బిల్ అయింది, 3 లక్షలు కట్టిరు, ఇంకా మిగతా కట్టండి, లేకపోతే కట్టకపోతే మీకు అబ్బాయిని చూపెట్టడం అనడం అది చాలా హేమమైన చర్య. కాబట్టి మీకు కూడా పిల్లలు జల్లు ఉంటారు, మీకు మానవత్వం ఉంటుంది, మీకు కుటుంబాలు ఉన్నాయి. ఇలా మీరు మనుషుల రక్తమాంసంతో మనుషుల వాళ్ళ డిస్టెన్స్ పెట్టి చేయడం దుర్మార్గం. దీన్ని ఆలోచించండి. లేకపోతే మాత్రం గిరిజన సంఘాల ద్వారా, ప్రజా సంఘాల ద్వారా తీవ్రమైన చర్యలకు మేము హెచ్చరిస్తున్నాం. ఈ అబ్బాయికి ఏమైనా అయితే మాత్రం, ఈ గిరిజన రాజశేఖర్ అనే అబ్బాయికి ఏమైనా అయితే మాత్రం ఈ ఏదైతే యశోద యాజమాన్యం మాత్రం పూర్తి బాధ్యత వహించాలని, పూర్తి మూల్యం కూడా చెల్లిస్తుంది. అది మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపురం గ్రామంలో ఓ కల్లు డిపోలో ఓ ఉన్మాది కర్కశుడిలా మారి కల్లు విక్రయదారులపై కత్తితో దాడి చేశాడు. హనుమాన్ దాస్ అనే వ్యక్తి రోజులాగే కల్లు సేవించేందుకు కల్లు దుకాణానికి వెళ్లాడు. అక్కడ కౌంటర్పై కూర్చున్న జోగయ్యను సైకో హనుమాన్ దాస్ కల్లు ఉద్దరికి అడిగాడు. ఈ డిపోకి ఓనర్ నేను కాదని, ఓనర్ వచ్చిన తర్వాత కల్లు తీసుకొని చెప్పి జోగయ్య హనుమాన్ దాస్ కల్లు ఇవ్వలేదు. దీంతో ఇరువురికి మాట పెరిగి తగాదానికి దారితీసింది. తనకు తాగడానికి కల్లు ఇవ్వలేదని హనుమాన్ దాస్ ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి జోగయ్యపై కత్తితో దాడి చేశాడు. ఇది తెలుసుకున్న జోగయ్య సోదరు రాజు రవి కూడా హనుమాన్ దాస్ను మందలించడానికి వెళ్ళగా వారిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన డిపోలోని స్థానికులు హనుమాన్ దాస్ను పట్టుకునే క్రమంలో నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన క్షతగాత్రులను తీవ్ర రక్తస్రావం కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 7:30 ప్రాంతంలో బస్వాపూర్ గ్రామంలో కళ్ళు షాప్ వద్ద ఈ గూడెం జోగయ్య అనే అతను కళ్ళు అమ్ముతున్నాడు. ఇతని దగ్గరికి బేగరి దాసు అనేటోడు కళ్ళు కావాలని చెప్పేసి వచ్చిండు. ఈ జోగయ్య కళ్ళు ఇస్తా, డబ్బులు ఇస్తే కళ్ళు ఇస్తా అని చెప్పాడు. దానికి నేను డబ్బులు ఇవ్వకుండా కూడా కళ్ళు కావాలని చెప్పేసి జోగయ్య అతను ప్రెషర్ చేస్తే, నేను ఇవ్వను, నువ్వు డబ్బులు ఇస్తే ఇస్తా అని చెప్పేసి అనడం జరిగింది. అతను కొద్దిగా డ్రింకర్ కండిషన్లో ఉన్నటువంటి దాస్ ఏం చేసిందంటే, కళ్ళు ఇస్తలేదనే కోపంతో ఇంటికి పోయి ఈ కూరగాయలు కట్ చేసేటటువంటి ఒక కత్తి తీసుకొచ్చి ఈయనని జోగయ్యని కత్తి తీసుకొని పొడిచేసరికి ఈయన సోదరులు, పక్కనే ఉన్నటువంటి ఇతని సోదరులు ఇద్దరు, రాజు రవి అని, వాళ్ళిద్దరు ఎందుకు పొడుస్తున్నారా మా అన్నని, మా తమ్ముని అని చెప్పేసి వాళ్ళిద్దరూ రావడం జరిగింది. అదే కత్తి తీసుకొని అతను వాళ్ళిద్దరిని కూడా కత్తితో పొడిచేసరికి ముగ్గురు కూడా స్టమక్లో బ్లీడింగ్ ఇంజరీస్ అయ్యి వాళ్ళ ముగ్గురిని కూడా ఇమీడియట్గా ఇప్పుడు మేము సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు ట్రీట్మెంట్ కొరకు పంపేయడం జరిగింది. అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతనితో పాటు ఉదయం నుంచి డ్రింక్ చేస్తూ ఈ అఫెన్స్లో సహకరించినటువంటి వ్యక్తి వెండికోల్ రాజు అని చెప్పేసి అతను కూడా బస్వాపూర్ అతను, వీళ్ళిద్దరిని కూడా మేము కస్టడీలో తీసుకున్నాం. మా కస్టడీలో ఉన్నారు. ఇంట్రాగేషన్ చేసి కేసు ఫైల్ చేస్తాం. పాత కక్షలు ఏం లేదు, అది సడన్ ప్రొవోకేషన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తప్ప ఇప్పటి వరకు మన ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన దాని వరకు ఊర్లో ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి పాత కక్షలు అయితే ఏం లేదు. ఫర్దర్ ఏమన్నా ఉంటే మేము కన్సల్ట్ చేస్తాం.
సీరియస్ అంటే రాజుకొక్కనికి మాత్రం కొద్దిగా చెస్ట్లో ఇంజరీ అయిందని చెప్తున్నారు. బట్ మిగిలిన ఇద్దరికైతే చిన్న సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి. ముగ్గురిని కూడా ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ నడుస్తున్నది సంగారెడ్డి హాస్పిటల్. ఆ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకున్న ఇంజరీస్ని బట్టి హైదరాబాద్ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎడారిని తలపించే ప్రదేశంలో కోబ్రాకు మీర్కట్స్కు ఎదురుపడ్డాయి. మీర్కట్లను కరిచేందుకు కోబ్రా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. దీంతో అవి కూడా తిరిగి దాడి చేశాయి. యుద్ధం కొంత సమయం వరకు కొనసాగింది. కానీ గుంపుగా ఉన్న మీర్కట్స్ను కోబ్రా ఓడించేసింది. ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్లో షేర్ చేశారు. మీర్కట్స్ అనేది దక్షిణాఫ్రికాలో కనిపించే ఒక చిన్న మంగూస్ అని తెలిపారు. అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బహుద్దీన్ భాస్కర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు కదిరి శాసనసభ్యులు గౌరవనీయులైన డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారి జన్మదినం సందర్భంగా కదిరి పట్టణ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఆనందోత్సాహాల మధ్య ఆయనతో పాటు మేము ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాలనుకున్నాం. ఈ కోవిడ్ కారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు పని ఉండడం వల్ల అర్జెంట్ ఆయన వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో దాదాపు ఒక 350 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఈ 1.5 సంవత్సరంలోనే డ్రైన్స్ అయితేనేమి, సీసీ రోడ్స్ అయితేనేమి, అలాగే బీటీ రోడ్స్ అయితేనేమి, అలాగే ఈ నేషనల్ హైవే సంబంధించినటువంటి బైపాస్ రోడ్కు కూడా త్వరలోనే టెండర్లు పిలవబోతున్నారు. అది కూడా డాక్టర్ సిద్ధారెడ్డి గారి చొరవ వల్లే వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కదిరి పట్టణమే కాకుండా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపడుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ అల్లాని, ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో ఆయన స్వర్గీయ కేవీ వేమారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా అయినారు. ఆయన హ్యాట్రిక్ను ఈయన కూడా ఆ యొక్క రికార్డును బద్దలు కొట్టి ఈయన 4 పర్యాయాలు ఈ కదిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా కావాలని చెప్పి మన అందరి ప్రజల ఆకాంక్ష, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఆయనకు దేవుడు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించి ఆయన కదిరి పట్టణాన్ని, కదిరి నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేదానికి కంకణబద్ధులుగా కావాలని ఈ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా కదిరి ప్రజలకు, కదిరి నియోజకవర్గ ప్రజలు, కదిరి పట్టణ ప్రజలకు ఆయన ఒక బహుమతిని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జగన్. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా పరీక్షలపై ఆరా తీశారు. మంత్రి దయాకర్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని ర్యాపిడ్ కిట్లు పంపిణీ చేస్తారని ఎంపీపీ జెడ్పీటీసీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్, భిక్షపతి, కొత్త జలేందర్ రెడ్డి, చింతల రవి తదితరులు పాల్గొన్నారు. మలేరియా ఉంటాయి కదా, మలేరియా దాంట్లో 2 డ్రాప్స్ కంట్రోల్లో టెస్ట్ లైన్స్ ఉన్నాయి. దాంట్లో 3 మీద వస్తే టెస్ట్ పాజిటివ్, C మీద వస్తే పాజిటివ్, 2 మీద వచ్చిన పాజిటివ్. దీంట్లో పర్సంటేజ్ అని ఏమి ఉండదు. అంటేనే ఉండేది లేదు, అంతే.
ఇప్పుడంటే ఈ రోజు కాదు, 1 వీక్ బ్యాక్ వచ్చింది. ఒకటి పాజిటివ్ వచ్చాడు, అంజయ్య అని ఆర్టీసీ కాలనీ హోమ్ ఐసోలేషన్. అంటే సింటమ్స్ ఏం లేవు, దగ్గు జలుబు అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసరలో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి అల్లోల. 5.75 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రం అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి. ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టు స్టే ఇచ్చిన సీఎం జగన్ కి చీమ కుట్టినట్లు కూడా లేదు. రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు స్టే విధించడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు. దేశవ్యాప్తంగా 46వ ర్యాంకును సాధించిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థి. భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని కోరుకున్నామన్న అర్చకులు. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ఘర్షణ. కల్లు డిపో విక్రయదారులపై కత్తితో దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.